అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను. రాహుల్ చెప్పనే. నువ్వు ఇంతకీ ఏ కంపెనీలో జాయిన్ అయ్యావరా? సడన్ గా ఇప్పుడు కంపెనీ గురించి ఎందుకు అడుగుతున్నాడు? కనిష్క కంపెనీ అని చెప్తే సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంటుంది. ఏ పరిస్థితుల్లోనూ నేను ఏ కంపెనీలో జాయిన్ అయ్యానో అర్థం చేసుకోకుండా అసలు కనిష్క దగ్గర ఎందుకు జాయిన్ అయ్యామని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం మొదలు పెడతారు. ఇప్పుడిప్పుడే ఆ విషయం గురించి చెప్పకుండా ఉంటే మంచిది. రాహుల్ రాహుల్ నిన్నేరా? ఏంటన్నయ్య? ఏ కంపెనీలో జాయిన్ అయ్యావని అడిగితే ఏమీ చెప్పకుండా అలా శిలా విగ్రహంలో నిలబడిపోయావేంట్రా? ఇప్పుడు సడన్ గా నా కంపెనీ గురించి ఎందుకన్నయ్య? ఏం లేదురా, నేను కూడా నీతో పాటు మీ కంపెనీకి వస్తాను. సడన్ గా అన్నయ్యకి ఏమైంది? అనవసరమైన ఆరాలన్నీ తీస్తున్నాడు. ఇప్పుడు నాతో వస్తానంటున్నాడు. నేనుగా నాతో పాటు తీసుకెళ్తే ఇంకేమైనా ఉందా? అది కనిష్క కంపెనీ అని అన్నయ్యకి తెలిసిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నయ్యని తీసుకెళ్ళకూడదు. ఈయనకేమైంది? బావగారు ఏమడిగినా సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచనల్లోకి వెళ్ళిపోతున్నారు. రే రాహుల్ రాహుల్ అడిగేది నిన్నేరా? హఠాత్తుగా ఇప్పుడు మా కంపెనీకి ఎందుకన్నయ్యా? ఏం లేదురా, మీ కంపెనీలో ఏమైనా వేకెన్సీస్ ఉంటే నేను కూడా అక్కడే జాయిన్ అవుదాం. మా కంపెనీలో ఇప్పుడు ఏ వేకెన్సీస్ లేవన్నయ్యా. మనం వేరే కంపెనీలో ఎక్కడైనా ట్రై చేద్దాంలే. ఒకసారి నీతో పాటు వచ్చి ప్రయత్నించడంలో తప్పేమీ లేదు కదా. వేకెన్సీస్ ఏం లేవని చెప్తున్నాను కదన్నయ్యా. అది కాదు రాహుల్, ఒక్క రోజులో ఆ కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయో లేదో అని నీకెలా తెలుస్తుంది? ఒక్కసారి మీ అన్నయ్యని కూడా నీతో పాటు తీసుకెళ్తే అక్కడ వేకెన్సీస్ ఉన్నాయో లేదో అడుగుతాడు కదా. అక్కడ అన్ని విషయాలు నాకు తెలుసని నేను చెప్తున్నాను కదా. అక్కడ వేకెన్సీస్ లేవు. కావాలంటే మనం వేరే కంపెనీలో ట్రై చేద్దాం. అర్థం అవుతుందా? రాహుల్, ఏంటమ్మా? ఏంట్రా అంత కంగారు పడిపోతున్నావు? ఏం లేదమ్మా, ఏమీ లేదు. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, అందుకే కొంచెం టెన్షన్ పడుతున్నాను. కొత్త జాబ్ కదా, టైంకి వెళ్ళకపోతే బాస్ తిడతారు. అవునవును, అసలే కొత్త జాబ్. స్టార్టింగ్ లోనే ఇలా టైంకి వెళ్ళకపోతే అనవసరంగా జాబ్కే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయినా ఆఫీస్కి వెళ్ళేటప్పుడే ఇలాంటి విషయాలు అడగాలా? నువ్వు వెళ్ళినా అన్నా. సరే అమ్మా, వెళ్ళొస్తాను. సరే. అసలు రాహుల్ బాబుకి ఏమైంది? ఎందుకు ఇలా తడబడుతున్నారు? రాజీవ్ బావగారు అడిగినట్టు తనని తీసుకువెళ్తే ఏమయ్యేది? జాబ్ గురించి కంపెనీ గురించి అడిగితే తడబడ్డారు. నిన్నేమో చేతికి దెబ్బ తగిలించుకొని వచ్చారు. అసలు రాహుల్ బాబు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నట్టు? ఉద్యోగం గురించి అడిగితే ఎందుకు తడపడుతున్నట్టు? రాహుల్ బాబు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో నేను తెలుసుకోవాలి.